భారతీయ జనతా పార్టీ బీజేపీ మరియు భారతీయ జనతా యువ మోర్చా బీజేవై ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ వద్ద గాంధీ జయంతి నిర్వహించడం జరిగింది. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కోర్ కమిటీ మెంబర్ విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, గాంధీ స్వతంత్రం కోసం పోరాడి దేశానికి స్వతంత్రం తెచ్చిన గొప్ప మహానాయకుడు అని అన్నారు. ఆయన జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా అందులో భాగంగా మన గూడూరు పట్టణంలో కూడా నిర్వహించడం చాలా అభినందనీయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ గాలి ప్రకాష్ నాయుడు, బీజేపీ యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అభిలాష్ రెడ్డి, నగర కార్యదర్శి బీజేవైఎం శివశంకర్, కిరణ్, నవీన్, ప్రదీప్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. ఈరోజు భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువ మోర్చా బీజేవైఎం ఆధ్వర్యంలో గాంధీ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు మన దేశం కోసం, మన యొక్క దేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి గొప్ప వ్యక్తి గాంధీ గారు. ఆయన చేసినటువంటి స్వతంత్రం కోసం చేసినటువంటి పటిమ ఎంతో వెనలేనిది. ఈరోజు మనం చూస్తున్నాం గాంధీజీ యొక్క ఆయన యొక్క ఆశయాలతో ముందుకు ప్రతి ఒక్క విద్యార్థి, యువత, అదేవిధంగా పెద్దలు అందరూ కూడా ఆశయంగా తీసుకొని ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం. ఆయన యొక్క జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలో కూడా స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి ఏదైతే గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు కూడా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన యొక్క దేశం కోసం, స్వతంత్రం కోసం చేసినటువంటి గొప్ప ఉద్యమాన్ని ప్రజలందరికీ తెలియజేసి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈరోజు పట్టణంలో అంతా కూడా క్లీన్ అండ్ క్లీన్ గా చేయడానికి భారతీయ జనతా పార్టీ ముందుకు పోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ని విజయభాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తరఫున స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు గూడూరులో ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.